రైట్. హైడ్రా పేరుతో రేవంత్ గవర్నమెంట్ పేద మధ్యతరగతి ఇళ్లనే టార్గెట్ చేసి కూల్చివేస్తోంది అని అంటూ చాలా సందర్భాల్లో విమర్శలు వచ్చాయి, మనం చూసాం కూడా. తాజాగా హైకోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పేదల ఇళ్లే కాదు పెద్దల ఇళ్లు కూడా తాకి చూడండి అంటూ మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. సో దీనిపైనే ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పాల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు. నమస్కారం శ్రీనివాస్ గారు. అండ్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఏల్చోల దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్కారం అండి. అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. నమస్తే అండి కౌశిక్. సో చరణ్ గారు, ముందు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో హైడ్రా పేరుతో మనం చాలా డిబేట్లలో కూడా మాట్లాడుకున్నాము. ఈ హైడ్రా అనేది కేవలం బడుగు బలహీన వర్గాల ప్రజలని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళ బిల్డింగ్స్ కూల్చేయడానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, ఆ శ్రద్ధ కావచ్చు, బడాబాబుల జోలికి వెళ్లకుండా చేస్తోంది అనేది చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ను ఎలా చూస్తున్నారు? హైడ్రా ఎలా రిసీవ్ చేసుకుంటుంది? అంటే ప్రధానంగా ఇక్కడ వాస్తవ విషయం ఆలోచించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళకి కూడా స్ట్రక్చర్లు దొరించిన సందర్భం. అదే కాకుండా ఎంఐఎం పార్టీకి సంబంధించి ఆకత్పురలో వాళ్ళ 10 ఎకరాలలో వాళ్ళ అక్రమ నిర్మాణాలు చేపెడితే అది కూడా తొలగించి అది ప్రభుత్వం అదేవిధంగా చెరువు హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భం. అదే కాకుండా నాగార్జున గారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ, అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి మా కేంద్ర మంత్రి పల్లనరాజు గారికి సంబంధించి ఆనందరాజు గారికి సంబంధించినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చెరువులో ఎఫ్టీఎల్ ఉంటే అది కూడా తొలగించి చెరువు హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భం. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా హైడ్రా ఎన్ని భవనాలు కూల్చివేసింది, అందులో బడుగు బలహీన వర్గాలవి ఎన్ని, అలాగే మీరు చెప్తున్నటువంటి బడాబాబులు వేళ్ల మీద లెక్క పెట్టేటువంటివి ఎన్ని? లేదు, వేళ్ల మీద కాదు, ఇక్కడ ఎక్కువ పార్టీలకు సంబంధించిన వాళ్ళది ఎక్స్టెంట్ ఎక్కువ ఉన్నది. మీరు చూడండి, నాగార్జున గారికి సంబంధించి ఎన్కన్వెన్షన్ కూలి చేసిరు. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ముందస్తుగా పార్టీలకు సంబంధించిన నాయకులు తొలగించిన తర్వాత పేద వర్గాలకు సంబంధించి కొన్ని తొలగించే క్రమంలో మాత్రమే కోర్టు దృష్టికి పోవడం, కోర్టు దీని మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం చూసి పని చేయాలని చెప్పేసి రంగనాథ్ గారికి ఆదేశించడంతో ఇక్కడ స్లో ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా దీని విషయంలో రంగనాథ్ గారు కూడా మళ్ళొకసారి పునఃసమీక్ష చేసుకొని వారు కూడా కమిటీని ఏర్పాటు చేసుకొని, అదే కాకుండా ఏదైతే అక్కడ చెరువు కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణ విషయంలో వ్యాపార ట్రాన్సాక్షన్ జరిగే వాటిని మాత్రం తొలగిస్తూ ఉన్నారు. ఇక్కడ పేద వర్గాలకు సంబంధించిన ఇల్లు ఎక్కడ కూడా తొలగించలేదు. ఇప్పుడు అంతకుముందు ఏదైనా జరిగి ఉండొచ్చు కాక చిన్న చిన్న సంఘటనలు, కానీ తర్వాత ఎప్పుడైతే రంగనాథ్ గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఇన్వాల్వ్ అయిన తర్వాత పేద వర్గాలకు సంబంధించి ఇల్లు ఉంటే తొలగించొద్దు, కానీ అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచి చేసినా కూడా తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అదే కాకుండా హైడ్రా ఏర్పాటైన తర్వాత నుంచి, హైడ్రా ఎప్పుడైతే ఏర్పాటు చేసినామో ఆ రోజు నుంచి ఏదైతే అప్పటి నుంచి కొత్త కన్స్ట్రక్షన్ జరిగితే మాత్రమే తొలగించాలి, బిఫోర్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ తొలగిస్తలేరు. కానీ ఈ హైడ్రాని మీరు తీసుకొచ్చిన దగ్గర నుంచి చూస్తే ఎప్పుడు హైకోర్టు మొట్టికాయలు మూడితే తప్ప మీకు ఏమీ అర్థం కాలేదు. ఆదివారం రోజు కూల్చడాలు వద్దు అని చెప్పింది. ఆ తర్వాత మీడియా కోసం షో చేస్తున్నారు తప్ప అసలు అందులో అంటే పర్ఫార్మెన్స్ కోసం కాదు, మీరు పబ్లిసిటీ కోసం చేస్తున్నారని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. నిన్న చాలా స్పష్టంగా ఎక్కడ స్టే ఇవ్వలేదు. మీరు చూడండి, కోర్టు కూడా చెప్పింది 1200 చెరువులు ఉంటే 200 చెరువులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చాలా చెరువులు అనేక్రాంతం అయిపోయినాయి. అదే కాకుండా 30% చెరువులు 70% కబ్జా 30% మాత్రం ఉన్నాయి. 200 చెరువులు కూడా లేని పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి వస్తే మంచిది కాదు. కాబట్టి దీని విషయంలో కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి చెప్పినట్టు సొంతం. కాబట్టి హైడ్రా విషయంలో చాలా స్పష్టంగా కోర్టు కూడా చెప్పింది ఏంటంటే ప్రకృతి కాపాడాలని చెప్పింది. అదే కాకుండా ఇక్కడ కాపాడే క్రమంలో మీరు చర్యలు తీసుకునేటప్పుడు కొంచెం పేదవర్గాల పట్ల ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పేదవర్గాలకు సంబంధించినటువంటి ఇళ్లను కూల్స్తలేరు. కాకపోతే కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటే మాత్రం ఎవరిదైనా తీసేసే క్రమం. అదే కాకుండా బడాబాబులను ఎవరు కూడా వదిలిపెట్టలే ఇప్పటివరకు. కాబట్టి అదే కాకుండా ఇక్కడ 2002లో ఏదైతే వాల్టా చట్టం ఉన్నది, ఇక్కడ వాల్టా చట్టము నిబంధనల లోబడి కూడా పనిచేస్తూ ఉంది హైడ్రా. ఎందుకంటే వాల్టా చట్టము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అదేవిధంగా హైదరాబాద్లో వాల్టా చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి వాల్టా చట్టం పరిధిలో కొంత బఫర్ కావచ్చు, బఫర్ జోన్లు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విషయంలో కూడా ఖచ్చితంగా హైడ్రా అనేది ఆలోచించి కమిటీని సంప్రదించిన తర్వాత ఇది వాస్తవంగా విరుద్ధంగా ఉన్నదని చెప్పేసి ఆలోచించిన తర్వాత మాత్రమే కన్స్ట్రక్షన్ తొలగిస్తూ ఉన్నారు తప్ప హైదరాబాద్ ఉన్నటువంటి చెరువులు చాలా హైదరాబాద్ చుట్టుపక్కల మీరు నాతో రండి చరణ్ కౌశిక్ గారు, నేను మీకు చూపిస్తాను. రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు కూడా మేము ప్రసారం చేశాము. అక్కడికి వెళ్ళి స్థానికులు ఇచ్చారు కంప్లైంట్స్. అలాగే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఇవి ప్రభుత్వ భూములే, ఆక్రమించి కట్టినటువంటి విల్లాస్, ఆక్రమించి కట్టినటువంటి బిల్డింగ్స్ అని చెప్తున్నా కూడా హైడ్రా అటువైపు చూసినటువంటి దాఖలాలు లేవు. మీరేమో ఒక్క బడాబాబులు కూడా వదిలిపెట్టలేదని అంటున్నారు. ఇలాంటివి వందల వేల సంఖ్యలో ఉన్నాయి, నేను చూపిస్తాను. మేడం ఇక్కడ చెప్పినాం కదా,
హైడ్రా చట్టం ఏర్పడ్డ తర్వాత ఏదైతే హౌజెస్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కొత్తగా ఏర్పడితే మాత్రం తొలగిస్తూ ఉన్నారు. బిఫోర్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఎక్కడ తొలగిస్తలేరు. కాకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎప్పుడు కట్టినా కూడా అవన్నీ తొలగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చాలా ఇది మొత్తం ముట్టుకుంటే చాలా గాలి వల్ల మొత్తం ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందులో పేద వర్గాలు ఉన్నారు, ఉన్నత వర్గాలు ఉన్నారు. కాబట్టి హైడ్రా ఏర్పడిన కాంచి మాత్రమే అప్పటి నుంచి కొత్త కన్స్ట్రక్షన్ రాకుండా చూసుకునే ప్రయత్నం హైడ్రా చేస్తూ ఉంది. కాబట్టి కోర్టు ఎక్కడ కూడా స్టే ఇవ్వలేదు. కాబట్టి హైదరాబాద్ అంటే రాక్స్ లేక్స్ కాబట్టి వాటిని రక్షించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి హైడ్రా వచ్చిన తర్వాత మీరు చూడండి, ఒక్క ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరగని పరిస్థితి అంతకుముందు జరిగి ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో పెద్ద ఎత్తున చెరువులు కూడా మాయమైనటువంటి పరిస్థితి, చాలా చెరువులు పార్షికంగా మాయమైనాయి, కొన్ని చెరువులు పూర్తి స్థాయిలో మాయమైన పరిస్థితి. 2014 ముందు ఈ పరిస్థితి లేకుండా, అందుకే చంద్రబాబు నాయుడు గారు వాల్టా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా అనేది రాక్స్ లేక్స్ రక్షించే కార్యక్రమం, పేద వర్గాలకు నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా చేయడం లేదు. కాబట్టి ఇంత అద్భుత ఆలోచనతో మీరు హైడ్రాన్ తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులని అలాగే ప్రకృతిని పరిరక్షించాలనే ఒక గొప్ప ఆలోచనతో మొదలుపెట్టిందని ఎందుకు ప్రతిపక్షాలు ఇంత రాద్ధాంతం చేస్తాయి? మేడం, ఇట్లాంటి హైడ్రా కావచ్చు, మూసి పునర్జీవింపే కార్యక్రమం కావచ్చు, వాస్తవంగా ఇది చేయాలంటే ధైర్యం కూడా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని హైడ్రా కావచ్చు, మూసిని పునర్జీవింపే కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే నిజంగానే అనుకున్న లక్ష్యాలు నెరవేరితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. అదే కాకుండా హైదరాబాద్ పెద్ద టూరిస్ట్ సెంటర్ కాబోతా ఉంది, ప్రపంచ నగరాలతో పోటీపడే అవకాశం ఉంది. ఇప్పుడు మొదటి ఫేజ్లో 53 కిలోమీటర్ల వరకు కూడా మూసిని పునర్జీవి కార్యక్రమం జరగబోతా ఉంది. కాబట్టి హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయి. అదే కాకుండా అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు కూడా రాబోతా ఉన్నాయి. హైదరాబాద్ రూపురేఖలు మారిపోతా ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్షాలు ఇవి ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలు నెరవేరితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాదాపు 43 నియోజకవర్గాల్లో మనం ఎదుర్కోలేని చెప్పేసి భావించే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుదాడి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తాం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే హైడ్రా కావచ్చు, మూసి కావచ్చు, పేద వర్గాలకు నష్టమే పనులు ఎక్కడ చేయడం లేదు. కాకపోతే ఎక్కడన్నా జరిగి ఉండొచ్చు కాక, దాని పేరు మీద ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా పైశాచిక ఆనందం కోసం ఎవరైనా చేసి ఉండొచ్చు కాక. కానీ హైడ్రా అనేది ఎప్పటికప్పుడు వారు రూపాంతరం చెందుతా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేద వర్గాలకు సంబంధించిన ఇండ్ల జోలికి కానీ ఇవన్నీ పోవద్దు. కాకపోతే కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కడ తిన్నా కూడా తీసేసే క్రమంలో అందులో వాచ్మెన్ అట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని భూతద్దలు పెట్టి చూపించే ప్రయత్నం, అదే కాకుండా సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం